రంగస్థలము అంటే అంకాలుగా, రంగాలుగా, దృశ్యాలుగా విభజించి రాసిన నాటకాల్ని నటీనటులు అభినయించే కళా ప్రదర్శన స్థలమైన వేదిక. నటీనటుల అభినయాన్ని ప్రేక్షకులు చక్కగా చూడగలిగేందుకు ఎత్తైనటువంటి ప్రదేశంలో రూపొందించబడిన వేదిక రంగస్థలం. దీనినే థియేటర్ స్టేజ్ అంటారు. నాటి నుండి నేటి వరకు సాంకేతికంగానూ ఎన్నో రకాల పరిణామాలు చెందుతూ అత్యాధునిక రంగస్థలాలు ఏర్పడ్డాయి. ఈ రోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా కొన్ని దశాబ్దాలుగా మన తెలుగు వారిని అలరించిన ప్రసిద్ధ పద్య సాంఘిక నాటకకర్తలను, వారి రచనలను, నాటి నటీనటుల్ని, దర్శకుల్ని, నాటక సమాజాలను గుర్తు చేసుకోవాలి. సినిమా రంగానికి ఎందరో నటీనటుల్ని, రచయితల్ని, దర్శకుల్ని అందించిన రంగస్థలాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సినిమా రంగానికి సరిసమానంగా నేటికి రంగస్థల నాటకాలను ఆదరిస్తూ ప్రోత్సహించే ఆంగ్లేయులను ఆదర్శంగా తీసుకుని అనుసరించాలి. ప్రభుత్వాలు మరెంతో ప్రోత్సాహాన్ని అందించిన నాడే రంగస్థలం కళల కాణాచిగా నిలుస్తుంది.